సాక్షాత్తు బ్రిటిష్ చక్రవర్తే ఈమె ఫోటోకి దండం పెట్టారంటే ఈమె గొప్పతనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోండి. అన్నదానానికి నిలువెత్తు రూపం మన డొక్కా సీతమ్మగారు. తూర్పుగోదావరి జిల్లా లంకల గన్నవరంలో నివసించిన సీతమ్మగారు తన జీవితాంతం నిత్యాన్నదానం చేస్తూనే గడిపారు. ఆ రోజుల్లో రవాణా సౌకర్యాలు లేక బాటసారులు, విద్యార్థులు ఆకలితో అలమటించేవారు. అలాంటి వారికి అర్ధరాత్రి వచ్చినా సరే లేచి వండిపెట్టే గొప్ప అమ్మ మనసు ఆమెది. ఒకసారి గోదావరికి భయంకరమైన వరదలొచ్చి ఊరంతా నీట మునిగింది. అయినా సరే పడవల్లో వచ్చిన బాధితులకు వండిపెట్టారే తప్ప ఆమె ఇంటి పొయ్యి ఆరలేదు. తన ఆస్తినంతా అన్నదానానికే ఖర్చు చేశారు. ఆమె కీర్తి లండన్ వరకు పాకింది. అప్పటి బ్రిటిష్ చక్రవర్తి ఎడ్వర్డ్ VII సీతమ్మగారిని సత్కరించాలని ఢిల్లీ దర్బార్కి ఆహ్వానించారు. కాని సనాతన ధర్మం ప్రకారం సముద్రం దాటకూడదని ఆమె సున్నితంగా తిరస్కరించారు. దాంతో ఆ చక్రవర్తే స్వయంగా ఆమె ఫోటోని కుర్చీలో ఉంచి దానికి నమస్కరించి వేడుకను ప్రారంభించారు. ఒక సామాన్య గృహిణికి ఇంతటి గౌరవం దక్కడం ప్రపంచ చరిత్రలోనే అరుదు. అందుకే ఆమెను మనం అపర అన్నపూర్ణ అని పిలుచుకుంటాం. దానగుణానికి మించిన ఆస్తి లేదని నిరూపించిన మహాతల్లి డొక్కా సీతమ్మగారు. రేపటి వీడియోలో మైండ్ బ్లోయింగ్ స్ట్రాంగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. అస్సలు మిస్ అవ్వకండి. మానవత్వం ముట్టిపడే ఇలాంటి గొప్ప కథల కోసం మన సెలెక్ట్ మీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.